ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మారుతి దర్శకత్వంలో వచ్చిన ది రాజా సాబ్ చిత్రం మొదటి రోజే సెన్సేషన్ క్రియేట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సరికొత్త మైలురాయిని అందుకుంది. విడుదలకు ముందే నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పినట్లుగా ఈ చిత్రం 100 కోట్ల క్లబ్లో గ్రాండ్గా ఎంట్రీ చేసింది. చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ది రాజా సాబ్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. కేవలం ఇండియాలోనే ఈ సినిమా 54 కోట్ల నెట్ కలెక్షన్స్ను రాబట్టగా విదేశాల్లో 26 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించింది. మొత్తంగా చూసుకుంటే నెట్ కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా 100 కోట్ల మార్కును సునాయాసంగా దాటేసింది. ప్రభాస్ క్రేజ్ ముందు మిక్స్డ్ టాక్ కూడా చిన్నపోయిందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభాస్ నటించినటువంటి కల్కి 2898 AD సినిమా మొదటి రోజు ఏకంగా 191 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ రికార్డును బ్రేక్ చేయనప్పటికీ ఒక హర్రర్ కామెడీ జోనర్లో ఈ స్థాయి వసూళ్లు రావటం అనేది టాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. సంజయ్ దత్ విలన్గా, నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో ప్రభాస్ వింటేజ్ లుక్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చూసిన వాళ్ళు మళ్ళొకసారి ఆ వింటేజ్ లుక్ కోసం చూడాలని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సినిమాకు ప్రేక్షకుల నుంచి భిన్నమైన స్పందన వస్తుంది, మిశ్రమ స్పందన వస్తుంది. కొంతమంది ఇంకొంచెం ఆ సెకండ్ గెటప్ ఏదైతుందో, ఓల్డ్ గెటప్ ఏదైతుందో దాన్ని ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాం, ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కొంతమంది బాగుంది, సినిమా చూడొచ్చు, ఒక డిఫరెంట్గా ట్రై చేశారని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ప్రభాస్ గతంలో ఒక వింటేజ్ లుక్ ఏదైతే ఉందో, ఆయన స్టైల్ కావచ్చు, ఆయన అందం కావచ్చు, ఆయన నడక కావచ్చు, ఆయన ఫైట్స్ కావచ్చు, మళ్ళీ మా పాత ప్రభాస్ని మాకు చూపించాడని చెప్పి పాజిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళు. ఇట్లా మిక్స్డ్ కాంబినేషన్స్ వినిపిస్తా ఉన్నాయి. ఇట్లా మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఇది వసూళ్ల మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ మొదటి రోజు అద్భుతమైనటువంటి కలెక్షన్స్ రాజాసాబ్ రాబట్టింది. ఇప్పుడు మారుతికి విషయం అర్థమైపోయింది. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, ఆ క్యారెక్టర్ ఏమైందని దాని గురించి క్వశ్చన్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ అసలు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ని మళ్ళీ యాడ్ చేస్తూ ఉన్నాం. ఇది ఒకరోజు వచ్చినటువంటి టాక్ని బేస్ చేసుకుని సినిమా విజయమా అపజయమా అని చెప్పి ఎవరూ కూడా దీన్ని తీసుకోవద్దు. ఎందుకంటే ఒక వారం తర్వాత అద్భుతంగా సినిమా టాక్ మారిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాయంత్రం 6 గంటల నుంచి ఆ ఓల్డ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ 8 నిమిషాల ఆ నిడివిగా ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ను కూడా ఇప్పుడు యాడ్ చేస్తూ ఉన్నాం. ఫ్యాన్స్ ఏదైతే డిసప్పాయింట్ అయ్యారో దాన్ని దీంతో ఇప్పుడు ఈ 8 నిమిషాల వీడియోతో పూర్తిగా అందరూ కూడా మర్చిపోతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మంచి రెస్పాన్స్ వస్తుంది, సినిమా టాక్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది అని మారుతి గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఈ క్యారెక్టర్ కోసమే చాలామంది ఫ్యాన్స్ ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి అది కూడా యాడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఫ్యాన్స్ మళ్ళీ చూసిన వాళ్ళు మళ్ళీ చూస్తారు. ఈ కొత్త క్యారెక్టర్ రావడంతో దీని మీద మళ్ళీ ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కాబట్టి వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. సో కొంతమంది ప్రభాస్ కామెడీ టైమింగ్ని ఎంజాయ్ చేస్తుంటే మరికొందరు కథకు సంబంధించి ఆ క్యారెక్టర్కి సంబంధించి మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి వీకెండ్ కావడంతో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు 8 నిమిషాల ఎక్స్ట్రా క్యారెక్టర్ని కూడా, ఆ ఓల్డ్ క్యారెక్టర్ని కూడా యాడ్ చేస్తుండడంతో ఇంకా రెస్పాన్స్ పెరిగే అవకాశం ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. శనివారం, ఆదివారం ఈ 2 రోజులు, ఆ తర్వాత సంక్రాంతి. కాబట్టి ఈ 8 నిమిషాలు ఆ ఓల్డ్ క్యారెక్టర్ క్లిక్ అయితే మాత్రం రాజాసాబ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పి ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. మరి ఈ ఓల్డ్ గెటప్తో ఉన్నటువంటి ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుంది, ఆ 8 నిమిషాలు ఏ విధంగా ఉండబోతుంది, ఆ సమయంలో ఆయన చేసే విన్యాసాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సినిమా చూసిన తర్వాత ఆ టాక్ను బట్టి ఈ సినిమాకు ఉన్నటువంటి కలెక్షన్స్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. మొదటి రోజు మిక్స్డ్ టాక్తోనే ఇంత అద్భుతమైనటువంటి వసూళ్లు వస్తే, ఇక ఆ క్యారెక్టర్ పేలితే గనక, ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేస్తే గనక, ఫ్యాన్స్ని అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తే గనక ఇది 1000 కోట్లు దాటే సినిమా అవుతుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మరి ఆ క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏం జరగబోతుందో చూడాలి. ఇప్పటికైతే రాజాసాబ్ మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ సినిమాను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ముందుగా కొంత పెదవి విరిచినప్పటికీ కూడా ఇప్పుడు ఈ క్యారెక్టర్తో మళ్ళీ సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి థియేటర్కి వస్తారంటంలో ఏమాత్రం డౌట్ లేదు. ఒక్కసారి ఆ క్యారెక్టరు అద్భుతంగా ఉంటే గనక, పండితే గనక మారుతి చెప్పినట్టుగా టాకు మారిపోతుంది అని చెప్పి ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుందో చూడాలి. రాజాసాబ్ వసూళ్ళు అనేది ఈ 8 నిమిషాల కొత్త వీడియో మీద ఆధారపడి ఉంటుంది.